ఉండరు. నేను కాన్వెంట్లో చదువుకున్నాను. 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు, ఫస్ట్ క్లాస్ నుండి 5th క్లాస్ వరకు మా ఇంటి దగ్గరలోనే ఒక కాన్వెంట్ ఉంటే కాన్వెంట్లో చదువుకున్నాను. ఆ కాన్వెంట్లో చదువుతున్నప్పుడు ఒకసారి కాంపిటీషన్స్ పెట్టారు. రన్నింగ్ కాంపిటీషను, హై జంపు, లాంగ్ జంపు ఏవో పెట్టారు అన్నీ. అదేంటో కానీ నేను దేనిలోనూ కూడా విజయం సాధించలేకపోయాను. చాలా డిసప్పాయింట్ అయ్యాను. నేను చాలా స్పోర్టివ్గా ఉంటాను. ఏదన్నా ఆడాలన్నా చేయాలన్నా నాకు చాలా ఇష్టం. కానీ ఆ రోజు ఎందుకో మరి సఫలీకృతం కాలేకపోయాను. చాలా డిసప్పాయింట్ అవుతున్న ఆ ప్రక్రియలో ఆగస్టు 15వ తారీఖు ఇండిపెండెన్స్ డే రోజు కదా, ఆ రోజు ఒక అసెంబ్లీ ఏర్పాటు చేసి మా స్కూల్ హెడ్ మిస్ట్రెస్ ఆమె వేరే ప్రాంతం నుండి వచ్చింది. ఆమె మరియు టీచర్స్ అందరూ కూడా ఆ రోజు ఇండిపెండెన్స్ డే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక్కొక్కరిని పిలిచి బహుమానాలు ఇస్తున్నారు. వారు రన్నింగ్ కాంపిటీషన్లో వాటిలో పాల్గొన్న వాళ్ళందరినీ పిలిచి ఇస్తున్నారు. అయితే ఆ రోజు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆ ఇండిపెండెన్స్ డే స్పీచ్ ఇవ్వాలని చెప్పి కొంతమందిని ఎలక్ట్ చేశారు. అందులో మా క్లాస్లో నన్ను ఎన్నుకున్నారు. జాన్ వెస్లీ వచ్చి ఇప్పుడు ఇండిపెండెన్స్ డే గురించి మాట్లాడతాడన్నప్పుడు, అప్పుడు చిన్నపిల్లలం కదా, అందరికీ కనబడాలంటే ఒక చైర్ వేసేవారు. ఆ చైర్ మీద నిలబడి చెప్పాలి. మా టీచర్స్ ఉన్నారు, హెచ్ఎం ఉన్నారు, ఇంకా కొంతమంది గెస్టులు అందరూ ఉన్నారు. ఆ రోజు నేను నిలబడి భారతదేశ స్వాతంత్రం గురించి ఒక స్పీచ్ ఇచ్చాను. ఎవరెవరు దానిలో పోరాడారు, ఎప్పుడు మన స్వాతంత్రం వచ్చింది, ఎందుకు వచ్చింది, స్వాతంత్రాన్ని నిలబెట్టుకోవాలంటే ఏం చేయాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనకు చర్చిలో ఒక తెలుగు పండిట్ గారు ఒకటి ఆయన దగ్గరికి వెళ్ళి రాయించుకుని వచ్చి అది కంటతో పెట్టేసి అనర్గళంగా